హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే నేనైతే బెంగళూరులో ఉంటాను. ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు. ఏంటి అని అంటే హెయిర్ ఒత్తుగా పొడవుగా పెరగాలి అని అంటే నేను యూజ్ చేసే ఈ ఆయిల్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. డెఫినెట్గా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అవన్నీ కూడా ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే చూపిస్తాను. డెఫినెట్గా వెళ్ళి చూసేసేయండి. మీకు చాలా అంటే చాలా మంచి గ్రోత్ ఉంటుందన్నమాట హెయిర్. ఎగ్జాంపుల్ నా హెయిరే చూసుకోండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక చూశారు కదా, ఏదన్నా ఒక బౌల్ అయితే పెట్టుకోండి. నేను జస్ట్ ఒక్కసారికి మాత్రం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే వేయాలి, సిమ్లో పెట్టుకోండి. ఓకేనా, పారాషూట్ ఆయిల్ వేసేసి ఇందులో గార్లిక్ ఉంది కదా, అది కచ్చా పచ్చాగా దంచాలన్నమాట. దంచేసి గార్లిక్ అండ్ అలాగే మెంతులు, ఓకే, మెంతులు, కరివేపాకు, ఈ మూడు గనక ఇలా వేసి సిమ్లో పెట్టేసి మీరు ఆయిల్ ప్రిపేర్ చేసుకొని కరివేపాకు కూడా ఇప్పుడు చిటపట వేసేసి బంద్ చేసేయండి. చిటపటలాడుతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాతకి హెయిర్ స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీక్లీ ట్వైస్ చేసుకున్నట్లయితే మీ హెయిర్ రీగ్రోతింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. దృఢంగా ఒత్తుగా హెయిర్ ఫాల్ ఉంటే కూడా తగ్గిపోతుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. ఫిల్టర్ చేసేసుకొని ఈ విధంగా ఆయిల్ అయితే మీరు స్కాల్ఫ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకే, చూశారు కదా ఇప్పుడు. చూశారు కదా, ఇప్పుడైతే నేను చిక్కులు లేకుండా నీట్గా కోమ్ చేసుకుంటున్నాను. కోమ్ చేసుకొని స్కాల్ఫ్కి అయితే అప్లై చేసేసుకో. ఈ విధంగా అయితే నీట్గా స్కాల్ఫ్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకోవాలి ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకుంటే మనది ఆయిల్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. అబ్జర్వ్ చేసుకోవడంతో మన రూట్స్కి వెళ్ళిపోతుంది ఆయిల్. సో అప్పుడే మనకి హెయిర్ ఫాల్ ఉన్నా కానీ తగ్గడము, హెయిర్ రీగ్రోతింగ్ ఉండడము, ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా పొడవుగా ఒత్తుగా అండ్ అలాగే నల్లగా కూడా అవుతుందన్నమాట మీ హెయిర్. డెఫినెట్గా ట్రై చేయండి, మీకైతే యూస్ఫుల్ అవుతుంది. యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ ఇంకొంచెం మందికి షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా నేనైతే నీట్గా స్కాల్ఫ్కి అయితే అప్లై చేసేసుకొని ఇంకా హెయిర్కి కూడా అప్లై చేసుకొని మసాజ్ చేసేసి ఇంకా అలా వదిలిపెట్టేసాను అనమాట. కొంచెం సేపు వదిలిపెట్టేసిన తర్వాత టైట్గా మంచిగా హెయిర్ టైట్గా అల్లుకున్నట్లయితే మనకేమైనా చికిలిన హెయిర్ ఉంటుంది కదా, చికిలిన హెయిర్ కానీ డ్యామేజ్ హెయిర్ కానీ అదంతా కూడా రాలిపోతుంది అనమాట. అందుకే ఇలా ఆయిల్ పెట్టుకున్నప్పుడు మీరు టైట్గా మీరు అల్లేసి రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. పైకి టైట్గా అల్లి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట. మీకు హెయిర్ రీగ్రోతింగ్తో పాటు డ్యామేజ్ హెయిర్ కూడా రాలిపోతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో ఎలాగైనా సరే మీరు ఈ ఆయిల్ని డెఫినెట్గా ట్రై చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది. హోప్ మీ అందరికీ కూడా మన వీడియో నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, మళ్ళీ ఇదే కోమ్ తోటి నేను మళ్ళీ చిక్కులు లేకుండా ఫిజీ హెయిర్ లేకుండా ఈ విధంగా కోమ్ చేసేసుకొని ఇప్పుడైతే ఇంకా పైకి నేను చెప్పినట్టుగా ఈ విధంగా టైట్గా అల్లేసుకుంటాను అనమాట. టైట్గా అల్లి అలా జుట్టు వేసుకోవడంతో పాటు మనకి కంఫర్ట్నెస్ ఉంటుంది. చీదర్ అనేది పుట్టదు. ఆయిల్ పెట్టుకున్నప్పుడు చీదర్గా ఉండదు. ప్లస్ చికిలిన హెయిర్ రాలిపోతుంది, డ్యామేజ్ హెయిర్ రాలిపోతుంది. సో ఇలాంటి మంచి యూజెస్ ఉన్నప్పుడు మనం ఇలా చేయకపోతే ఎలా చెప్పండి. ఏముంది, ఒక 1 డేనే కదా. ఈ విధంగా అయితే అల్లి రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే మీకు మంచి మంచి యూస్ఫుల్స్ అయితే ఉంటాయన్నమాట. హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఫాలో అయిపోండి. సో ఆ విధంగా పారాషూట్ ఆయిల్ తీసుకొని అవన్నీ కూడా బాయిల్ చేసుకొని మనం హెయిర్ స్కాల్ఫ్కి బాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓవర్ నైట్ మొత్తం పెట్టుకోవాలి. తర్వాత హెయిర్ వాష్ చేసేసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరైతే వీక్లీ ట్వైస్ అయితే పెట్టుకున్నట్లయితే మీ హెయిర్ చాలా అంటే చాలా పొడవుగా పెరుగుతుంది. ఒత్తుగా అంటే బలంగా అంటే ఎక్కువ లావు కూడా పెరుగుతుందనమాట. హెయిర్ ఫాల్ కూడా ఉండదు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ప్యాక్స్ పెట్టుకునే వాటికంటే కూడా ఎక్కువ మనం ఇలాంటి ఆయిల్స్ యూస్ చేస్తే కనుక మనకి హెయిర్ రీగ్రోతింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. డెఫినెట్గా మీరైతే ట్రై చేయండి. బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా మేమైతే పెట్టుకుంటాం అనమాట. ఈవెన్ మా చిన్న సిస్టర్ ఉంటారనమాట, మా రెండో సిస్టరు,
తన హెయిర్ అయితే చాలా పొడుగు ఉండేదన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేది, ఈపి కింది వరకు వచ్చేసేది అనమాట, మన బ్యాక్ వరకు వచ్చేసేది పొడుగ్గా. తను ఎక్కువ ఎల్లిపాయ యూస్ చేసేది, ఎల్లిపాయ కరివేపాకు నేను చూపించాను కదా, అది కూడా యూస్ చేసేది అనమాట. సో మంచి రిజల్ట్ అనమాట. డెఫినెట్గా మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేనైతే షేర్ చేశాను. అఫ్కోర్స్ నా హెయిర్కి అది కూడా ఒక కారణం కావచ్చు, ఎందుకంటే నేను ఒక 6 మంత్స్ ఒక ఆయిల్ యూస్ చేస్తే ఇంకా ఒక 6 మంత్స్ ఆ ఆయిల్ వదిలేసేస్తాను, ఇంకా 6 మంత్స్ వేరేది, అట్లా 3 మంత్స్ ఇంకొకటి అట్లా పెట్టుకుంటాను అనమాట. అందుకే నా హెయిర్ అనేది చాలా రిగ్రోతింగ్ ఉంటుంది. సో మీకు షేర్ చేస్తే మీకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను షేర్ చేస్తున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోని. ఇంకొంచెం మందికి షేర్ చేస్తే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఓకే అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్ స్వప్నాస్ వ్లాగ్స్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్ మై ఛానల్. లవ్లీ బెస్టీస్, బాయ్.